ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 34వ కీర్తన 8వ సంకీర్తన. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆయన ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ ఉదయకాలపు వేళలో నీతోను నాతోను మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవాను యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నామంటే క్రైస్తవుడు అనేటువంటి పేరు మనము తగిలించుకుంటున్నాము. కానీ ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయనను మనం రుచి చూచి తెలుసుకోవాలంట. ఆయన రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడంట. ఎప్పుడైతే నువ్వు రుచి చూచి తెలుసుకుంటావో, అప్పుడు రుచి చూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించిన నరుడుగా ఉన్నటువంటి నీవు, నేను మనందరము ధన్యులం అవుతాం. రుచి చూచి ఎలా తెలుసుకోవాలయ్యా అనంటే, ఆయన వాక్యం చదువుట ద్వారా ఆ వాక్యం అనేటువంటి ఆ రుచిని మనం అనుభవించాలి. ఆ వాక్యాన్ని ధ్యానించుట ద్వారా దానిలో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఆ సత్యాన్ని గ్రహించడం ద్వారా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన్ని ఆశ్రయించడం ద్వారా నేను మనందరం ధన్యులు అవుతాం. ఈ ఉదయకాలపు వేళలో దేవుడు నీవు నేను ఆశ్రయించినట్లయితే మనందరం కూడా ధన్యులంగా మారుతాం. అట్టి కృప దేవుడు నీకును నాకును మన కుటుంబాలకును దేవుడు దయచేయును గాక. ఆమేన్.